మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ రోజు ఉదయాన్నే శోభన దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కాల్లోని సారాంశం తలుచుకున్న కొద్దీ ఆముక్తలో ఆతృత, ఆరాటం ద్విగుణీకృతమవుతూ ఉన్నాయి. అంతకు మించిన ఆనందమేదో ఆమె మదిని పట్టి కుదిపేస్తుంది. దానికి కారణం లేకపోలేదు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట విడిపోయి ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా బ్రతుకుతున్న మిత్రబృందం అంతా మళ్లీ త్వరలో కలుసుకోబోతున్నారు. దానికి ప్రధాన హేతువు అమెరికాలో ఉన్న శోభన భారతదేశానికి విచ్చేయడమే. మిగిలిన స్నేహితులందరూ కాలక్రమంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉన్న శోభనను కలిసి మాత్రం దాదాపు 10-12 ఏళ్ళు అవుతుంది. అమెరికాలో ఉందన్న మాటే కానీ ఆమె విలాస కులాసాలేమీ తెలియలేదెవరికి. కానీ ఈనాటి ఉదయం అకస్మాత్తుగా శోభన తనకు ఫోన్ చేసి మాట్లాడగానే ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆముక్త. సకులందర్నీ విస్మరించిందనుకున్న చిన్ననాటి నెచ్చెలి అనుకోకుండా ఫోన్ చేస్తే ఆశ్చర్యం కాక మరేమిటి? ముక్త, ఒక మాట, నేను మళ్ళీ నెలలో అమెరికా నుండి వస్తున్నా. అప్పుడు మన చిన్ననాటి స్నేహితులందరం తప్పక కలవాలి. అందర్నీ ఓ చోట పోగు చేసే బాధ్యత నీదే. ఇన్నేళ్లు సంసార బాధ్యతల నుంచి వీలవక ఎవరెక్కడున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీగా మారిపోయాం. ఇప్పుడు అందరం ఫ్రీ అయ్యాం కదా, అందుకే ఇప్పుడు అందరం కలిసి ఆనాటి ముచ్చట్లు కలబోసుకుందాం, సరేనా? గద్గదమయ్యింది శోభన స్వరం ఒక్కసారిగా. తప్పకుండానే. మేము ఈ సంసార జంజాటాల్లో విసిగిపోయి ఉన్నాం. కనీసం ఈ రకంగానైనా మనకి ఆట విడుపు దొరుకుతుంది అంది ఆముక్త. తాను మళ్ళీ ఫోన్ చేస్తానని శోభన కాల్ కట్ చేసింది. అది మొదలు ఆముక్త ఆనంద సంద్రంలో మునకలు వేయసాగింది. తామందరము కలుసుకోబోతున్నామన్న సంబరం ఆమెను కుదురుగా ఉండనీయడం లేదు. ముక్త, ప్లీజ్, మీ స్నేహం చాలా అమూల్యమైనది. గొప్పదే కావచ్చు, కానీ ఎంతకని మీ ఊసులు వినగలం చెప్పు. చెవులు చూడు, అదేదో సినిమాలో బ్రహ్మానందంలాగా ఎలా వాచిపోయాయో దీనాలాపన గావించాడు పవన్. అవునమ్మా, వారం రోజుల నుంచి విని విని మాకు నీరసం వస్తుంది. ఆ శోభన అంటే ఎవరో కానీ త్వరగా వస్తే బాగుండును. పిల్లలిద్దరూ ప్రార్థించారు. నా ఆతృత చూస్తే మీకు మహా వెటకారంగా ఉంది కదర్రా, ఉడుక్కుంది ఆముక్త. అదేం కాదు ముక్త, నువ్వు చెప్పిన దాన్నే పదే పదే చెప్తే విసుగ్గా ఉండదా మరి? అనునయించాడు పవన్. శోభన మళ్ళీ ఫోన్ చేసి తన ప్రయాణం తేదీని తెలియజేసింది. విశాఖపట్నంలో ఉంటున్న తన తల్లిదండ్రులను చూశాక, వారితో కలిసి కొన్ని రోజులు గడిపాక మిగిలిన స్నేహితుల్ని కలుస్తానని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే తను సమావేశం జరిగే తేదీని ఖరారు చేసింది ఆముక్త. తనకి చేరువలో ఉన్న సకులందరికీ ఫోన్ చేసి శోభన రాక గురించి తెలియజేసింది. ఆ రోజున అందరం విశాఖలోనే సమావేశం అవుతున్నామని, అందరూ తప్పక రావాలని కోరింది. అందరూ సరేనన్నారు. ఈ సమావేశం కోసం ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి వస్తానంది ఉదయ. ఆముక్త ఆనందానికి అంతేలేదు. తామందరూ కలిసి ఆ శుభదినం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ నిరీక్షించసాగింది. చాలా కాలం తర్వాత కలిసిన ఆ స్నేహితురాళ్ళు అందరిలోనూ నెలకొన్న భావోద్వేగాల పరంపరలకి అంతేలేదు. సంతోషం, ఆనందంతో చిరుకేకలు పెట్టడం, ఎద బరువెక్కడం, కళ్ళు చెమ్మగిల్లడం లాంటి ప్రక్రియలన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే అత్యంత సహజంగా జరిగిపోయాయి. అందరూ కూడా చాలాసేపు మాటరాని మౌనాలలో కొట్టుమిట్టాడారు. ఆ రోజు వైజాగ్లో ఉంటున్న శ్వేత వాళ్ళ ఇంట్లో అందరూ కలుసుకున్నారు. ఆముక్త, వసుధ ఇంకా మరి ఇద్దరు కలిసి విజయనగరం నుంచి బయలుదేరి వెళ్లారు. వైజాగ్లో ఉంటున్న ఇంకొందరు మిత్రురాలు కూడా వీరితో జతగూడారు. ఎన్నో ఏళ్ల తర్వాత స్నేహితురాలని చూసిన శోభన ఆనందానికి అంతేలేదు. ఇంట్లో వంట ప్రయత్నం ఏదీ చేయొద్దని ముందే శ్వేతతో చెప్పేశారు. అయినా తను ఊరుకోలేదు. పులిహోర, గులాబ్జామ్, ఏవేవో పళ్ళరసాలన్నీ సిద్ధం చేసింది. బలవంత పెట్టి మరీ అందచేత తినిపించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉదయ విశాఖలో ఉన్న ఓ ప్రముఖ స్టార్ హోటల్లో విందుకి టేబుల్ రిజర్వ్ చేసింది. వారి మిత్రబృందంలో ఒకరైన పేరున్న మహిళ, పారిశ్రామికవేత్తగా ఎదిగిన యామిని కూడా ఆనాటి తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకుని వీళ్ల సమావేశానికి హాజరయింది. ఏ భేషజం లేకుండా వీళ్లతో కలిసి బాల్యంలోని మధురానుభూతులన్నీ మళ్లీ మళ్లీ స్మరించుకుంది. అందరూ కలిసి హోటల్కి బయలుదేరారు. ప్రత్యేకించి ఏర్పాటు చేసిన అన్లిమిటెడ్ ఫుడ్ కోర్ట్లోకి ప్రవేశించారు. సూర్యరశ్మి సోకని భోజనాల శాల అది. మొత్తం అంతా శీతలీకరించబడి ఉంది. మంత్రస్థాయిలో పాశ్చాత్య సంగీతమేదో వినిపిస్తుంది. ఇలాంటి హోటల్కి రావడం ఆముక్తకి ఇదే మొదటిసారి. ఏదో వింత ప్రపంచంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. అక్కడే ఉన్న సూపర్వైజర్ వీరిని సాదరంగా స్వాగతించి వీరి కోసం రిజర్వ్ చేయబడిన టేబుల్స్ చూపించాడు. అందరూ సర్దుకుని కూర్చున్నారు. అది మొదలు కాలమే రీతిలో కరిగిపోతుందో తెలియనంతగా, చుట్టుపక్కల ఎవరున్నారోనన్న స్పృహ కూడా లేనంతగా కబుర్లలో కూరుకుపోయారు అందరూ. కాసేపటికి వెయిటర్ వచ్చి భోజనానికి ముందు స్టార్టర్గా ఇచ్చే వెజిటేబుల్ సూప్,
మంచూరియా టైప్లో ఉన్న పదార్థం తెచ్చి వీరి ముందు పెట్టాడు. రుచి పచి లేని సూప్ సగం తాగి వదిలేశారు. ఆ మంచూరియా చూడబోతే అచ్చం ఇంట్లో చేసుకునే మినప పునుగుల్లా అనిపించింది ఆముక్తకి. కబుర్లలో కాలం దొల్లిపోతుంది. ఇంతలో సూపర్వైజర్ వచ్చి భోజనం రెడీ అయిందని చెప్పాడు వినయంగా. ఎవరికి వారే వడ్డించుకునే బఫే సిస్టమ్. 3-4 రకాల బిర్యానీలు, అనేక రకాల నూడిల్స్, పచ్చళ్ళు, కూరలు, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, డిజర్ట్స్ మాయాబజార్లో వంటకాల్లా పేర్చబడి ఉన్నాయి టేబుల్స్ మీద. వంటకాలు వేడిగా ఉండడం కోసం ఆయా పాత్రల కింద సన్నని మంట మండుతుంది. అన్ని వెరైటీలు ఒక్కసారి చూస్తే ఏది ముందు వడ్డించుకోవాలో, ఇంకేది ముందు తినాలో తెలియని అయోమయ స్థితి నెలకొంది ఆముక్తలో. వసుధ ఇంకో ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. పవన్కి ఇంటి భోజనం తప్ప మరేది రుచించదు. ఏదో ఒకటి తినాలి కాబట్టి నూడిల్స్తో చేసిన వెరైటీ ఒకటి. వెజ్ ఫ్రైడ్ రైస్, కదంబరు వడ్డించుకున్నారు ఆముక్త, వసుధ. పదార్థాలు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్నాయి. మిగిలిన వాళ్లకన్నా ఆముక్తే నయం. ఇంతలో బిల్ తీసుకొచ్చాడు. యామిని, ఉదయ, శోభన నేనిస్తానని పోటీ పడ్డారు. చివరికి శోభనే గెలిచింది. వారందరూ తన కోసమే వచ్చారు కాబట్టి బిల్లు తాను చెల్లించడమే మర్యాదని వాదించి బిల్లుతో పాటు భారీ టిప్పు కూడా ముట్ట చెప్పింది. బిల్లులో అమౌంట్ చూసిన ఆముక్తకి కళ్ళు తిరిగాయి. ఒక చిన్న కుటుంబం నెలంతా కడుపు నిండా తినడానికి సరిపడేంత గ్రాసం వస్తుంది ఆ డబ్బుతో. ఒకరి ఫోన్ నెంబర్లు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. విడవలేక వీడ్కోలు చెప్పుకున్నారు. మసకబారిన కళ్ళతో మనసులు రాయి చేసుకుని తిరిగి మళ్లీ కలుసుకునే శుభగడియల కోసం నిరీక్షిస్తూ దూరమయ్యారు. మరి 2 ఏళ్లకి మిత్రబృందం అంతా మళ్లీ కలుసుకునే శుభలగ్నం కలిసి వచ్చింది. అనుకున్న ప్రకారం అందరూ విజయనగరంలో ఆముక్త ఇంట్లో కలుసుకున్నారు. ఆముక్త ఆమె స్నేహితులు స్వేచ్ఛగా గడిపే అవకాశం అందిస్తూ, వాళ్లకి ఊసులు చెప్పుకునే వెసులుబాటు కలగజేస్తూ పవన్ పిల్లల్ని తీసుకుని పక్కల్లో ఉంటున్న తన అక్క చెల్లిని చూడటానికి వెళ్ళిపోయాడు. పాప మన కోసం ఆయన్ను ఇది ఇంట్లోంచి తరిమేసినట్లుంది జోక్ చేసింది ఉదయ. అవును, అయినా ఇది ఒకందుకు మంచిదేలే, లేకపోతే మన తొట్టి గ్యాంగ్ను చూసి ఆయన గుండె తారెత్తిపోదు మరి అంటూ వసుధ చలోక్తి విసిరింది. యథాప్రకారం అంతరంగాలు విప్పి కష్టసుఖాలు కలబోసుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్లీ తలుచుకున్నారు. ఏమే ముక్తా, భోజనానికి టైం అవుతున్నా ఉలుకు పలుకులేదు. ముందుది చెప్పు, నువ్వేదైనా హోటల్లో టేబుల్ రిజర్వ్ చేశావా, లేకపోతే ఎస్వీఎన్కో మయూరాకో వెళ్ళిపోదామా? రహస్యంగా అడిగింది వసుధ. హాయిగా నవ్వింది ఆముక్త. పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి వచ్చింది. ఆ పనయ్యాక అందరికీ వేడిగా సూప్ తయారు చేసి ఇచ్చింది. వసుధకే కాదు, అందరికీ లోపల సందేహంగానే ఉంది ఆముక్త ప్రవర్తనకి. అందరూ సూప్ తాగి కాస్త రిలాక్స్ అయ్యారు. తాగిన సూప్ ప్రభావమో ఏమో అందరికీ ఆకలి మొదలైంది. ఇంతలో ఆముక్త ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆముక్త ఉత్సాహంగా తలుపు దగ్గరికి వెళ్తూ, అందరూ కాళ్ళు చేతులు కడుక్కోండి, లంచ్ రెడీ అయ్యింది అంది. అందరూ మనసులోనే ఇంటికి భోజనం పంపించమని ఏ హోటల్కు ఆర్డర్ ఇచ్చినట్లుంది. అందుకే నిమ్మక నీరెత్తినట్లుగా కూర్చుంది అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చారు. ఇంతలో ఓ నడివయసామె వచ్చి డైనింగ్ టేబుల్ నిండా పదార్థాలను సర్దుతూ కనబడింది. చూడ్డానికి నీట్గా అందంగా ఉంది. ఆమె తనతో తెచ్చిన హాట్ ప్యాక్ల మూతలు తీస్తూ ఉంటేనే కమ్మని సువాసనలు వ్యాపించాయి. అన్నం, గుత్తు వంకాయ కూర, పనసపొట్టు ఆవపెట్టిన కూర, మామిడికాయ పప్పు, ముక్కల పులుసు, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పులిహోర, పెరుగు, వడలు, గులాబ్ జాములు ఇత్యాది వంటకాలన్నీ కనువిందుగా పేర్చబడి ఉన్నాయక్కడ. రండే, ఎవరికేం కావాలో వడ్డించుకోండి అంది ప్లేట్లు అందిస్తూ. అంతే, మిత్రబృందం అంతా ఏ సంకోచాలు లేకుండా తమ ఆహార నియమాలన్నింటినీ పక్కకు నెట్టి చక్కగా భోజనం చేశారు. అందరూ తినడం పూర్తయ్యాక ఆ వచ్చినామె అన్నీ సర్దేసి పక్కకు పెట్టేసింది. ఆముక్త, వంటలన్నీ చాలా బాగున్నాయి. నేను నా డైటింగ్ని పక్కకు పెట్టేసి ఫుల్లుగా లాగించేశాను అంటూ మెచ్చుకుంది శోభన. అవునే ముక్తా, నిజంగా జన్మలో ఇలాంటి పదార్థాలు తినలేదంటే నమ్ము, ఏది ఓ పట్టాన నచ్చుకొని వసుధ వ్యాఖ్యానించింది. నిజంగా నీ ఆతిథ్యం సూపరే, ఉప్పొంగిపోయింది ఉదయ. అందరి పొగడ్తలను ఆనందంగా స్వీకరిస్తూ, ఈ స్నేహితురాలి విందు మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక్క ప్రశ్న, క్రితంసారి మన వైజాగ్లో ఓ ప్రముఖ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు బిల్ ఎంత అయిందో మీకు గుర్తుందా? ప్రశ్నించింది ఆముక్త. ఆ విషయం ఇప్పుడెందుకే ముక్తా, బిల్లు మాట ఎలా ఉన్నా హాయిగా ఎంజాయ్ చేశాం కదా. డబ్బు విషయం ప్రస్తావించడం ఇష్టం లేని శోభన విషయాన్ని దాటవేయాలని చూసింది. ఎంజాయ్మెంట్ సంగతి పక్కన పెట్టి ముందు నేను అడిగిన దానికి సూట్గా సమాధానం చెప్పు అంది ఆముక్త మృదువుగా. అబ్బా, ఏమిటే ముక్తా నీ ఇంట్రాగేషను? అయింటుందిలే, ఓ 5-6 వేలు శోభన చెప్పింది కాస్త విసుగ్గా. పోనీ ఇది చెప్పు, ఆ రోజు మనలో ఎవరైనా కడుపు నిండా తిన్నారా? మాటలతోనే కడుపు నింపేసుకున్నాం కదా, ఇక తిండెలా తింటాం? ఉదయ అంది నవ్వుతూ. మరి ఇవాళ మాటలతో కడుపు నిండిందని ఊరుకున్నామా? హాయిగా తిన్నాం కదా,
మరో ప్రశ్నాసరం సంధించింది ఆముక్త. ఓకే బాబా, ఒప్పేసుకున్నాం. ఇదంతా నీ ఆతిథ్యం మహత్యమేనని నవ్వుతూ చేతులు జోడించింది శోభన. నో, అది నా ఆతిథ్యం మహిమ ఎంతమాత్రం కాదు. మనమందరం ఇలా సుష్టుగా తిన్నామంటే దానికి కారణం ఈవిడ వంటలోనే కమ్మదనం చెప్పింది ఆముక్త. నిజమే, వంటలు చాలా రుచిగా ఉన్నాయి. ముక్త కంఠంతో అందరూ అంగీకరించారు. ఈవిడి పేరు రాధిక. భర్త క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు. ముగ్గురు ఆడపిల్లలే. సరిగ్గా పిల్లలు పెళ్ళిడికొచ్చేసరికి ఆయన కన్ను మూశాడు. అయినా ఈమె అధైర్యపడలేదు. భర్త చేసే ఈ బిజినెస్నే తనకు అనుకూలంగా మార్చుకుంది. తన కాళ్ళ మీద తాను నిలబడింది. 2 ఆడపిల్లలకి పెళ్లి చేసింది. 3వ అమ్మాయి కాలేజీలో చదువుకుంటుంది. ఆముక్త మెత్తని స్వరంతో ఆవిడ్ని పరిచయం చేసింది. అందరూ ఆమె వైపు అభినందనాపూర్వకంగా చూశారు. అదాట్న కష్టాలు వచ్చి మీదన పడ్డా కృంగిపోకుండా స్వయం ప్రతిపత్తి మీద ఎదిగిన ఓ మహిళ గురించి తెలుసుకున్నామన్న భావన వారి ముఖాల్లోకి కదలాడింది. ఇంత రుచిగా వండి మనందరికీ పెట్టిన ఈమెకి నేను చెల్లించినది కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఇదే మొత్తం వెచ్చించి మన హోటల్కి వెళ్ళి సింపుల్గా తినిరావచ్చు. కానీ స్వయం కృషి మీద పైకి రావాలన్నా ఓ యువతికి చేయూతనందించడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఆ రోజు మనం చెల్లించిన ఆ హోటల్ బిల్లుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందులో 3వ వంతు మాత్రమే. సంసార జంజాటాల్లో పీకల్లోతు కూరుకుపోయిన మనకు సాంత్వన ఇవ్వడానికి ఇలా కలుసుకునే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. జీవితంలో ప్రతిక్షణం మన అందరికీ సహాయం చేయలేము. చేయాలని మన మనసులో ఉన్నా ఎల్లప్పుడూ అది సాధ్యం కాదు. కనీసం అప్పుడప్పుడు మనం సమావేశమయ్యే ఇటువంటి రోజన్నా మనం ఏ ఒక్కరికైనా సహాయం చేస్తే బాగుండుననిపించింది. ఈనాటి మన కలయికను ఒక మధుర స్మృతిగా మలుచుకోవడానికి దొరికిన ఒక సువర్ణావకాశాన్ని నేను వాడుకోదలిచాను. అందుకే రాధికను ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో నేను ఏర్పాటు చేశాను. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకునేందుకు ఆగింది ఆముక్త. స్నేహితురాళ్ళందరూ ఉత్సుకత నిండిన చూపులను ఆమె వైపు సారించారు. ఆమెకు ఈ ఆర్డర్ ఇవ్వటం మాత్రమే కాదు, మన మిత్రుల కలయికకు గుర్తుగా మన మిత్ర బృందం తరపున ఆమెకు ఈ కొద్ది మొత్తాన్ని కానుగ్గా ఇవ్వదలిచాను అంటూ చిన్న పర్స్ తీసింది ఆముక్త. అబ్బే, వేరే ఏం వద్దమ్మా, ఇలా అప్పుడప్పుడు ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఇప్పించండి అంది రాధిక మొహమాటంగా. వద్దనకండి రాధిక, ఎప్పుడో విడిపోయిన మా చిన్ననాటి మిత్ర బృందం ఇలా అప్పుడప్పుడు కలిసే శుభదినానికి సార్థకత కలగనివ్వండి. మేం కలిసినప్పుడు మా ఎదలోతుల్లో పదిలపరుచుకునేందుకు ఒక చక్కని జ్ఞాపకం మాకు లభించాలి కదా, అందుకే ఈ కానుక. ఇందులో మొత్తంతో చదువుకునే మీ అమ్మాయికి కావలసినవేమైనా కొనిపెట్టండి. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆ పర్సు రాధిక చేతిలో ఉంచింది ఆముక్త. మిత్రురాలందరూ చప్పట్లు కొట్టి తమ ఆమోదాన్ని తెలియజేశారు. నువ్వన్నది బాగుందే ముక్త. మనం అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ఇలాంటిది ఏదో మంచి పని చేసి మన కలయికకు ఓ ప్రయోజనాన్ని ఆపాదిద్దాం. ఓసారి ఓ పేద విద్యార్థికి పుస్తకాలని, ఇంకోసారి ఎవరైనా వికలాంగుడికి ట్రైసైకిల్ అని, వృద్ధాశ్రమంలో వాళ్ళకి దుప్పట్లని, ఇలాగే ఏదో. ఆమెను అభినందిస్తూ భవిష్యత్తు కార్యాచరణను సూచించింది ఉదయ. ఆమెను బలపరిచారు అందరూ కూడా. ఈసారి మనం మా ఇంట్లో కలుసుకోబోతున్నాం. షరతులన్నీ షరామామూలే అల్లరిగా నవ్వింది శ్వేత. అప్పుడప్పుడు అంటూ పాట అందుకుంది శోభన. అందరూ గలగలా నవ్వేశారు ఒక్కసారిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.